డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లో ఏమేమి వార్తలు ఇవ్వాలి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో చూద్దాం. ఇక చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారా? ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే కేంద్రంలో కీలక పదవి చిరంజీవికి కట్టబెట్టబోతున్నారా? మోడీతోటి పవన్ కళ్యాణ్కున్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ చనువు, సాన్నిహిత్యము చిరంజీవిని బీజేపీ వైపు నడిపిస్తున్నదా? గతంలో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళి ఎన్టీఆర్ తరహాలో సక్సెస్ అవుతా అని చెప్పేసి ఊహించి బొక్కబోర్ల పడ్డాడు. ఆ తర్వాత పార్టీ దుకాణం బంద్ చేసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా కొన్ని సంవత్సరాలు ఆయన కొంతకాలం కొనసాగిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళా సినిమాలకు రీఎంట్రీ ఇచ్చిండు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇంకో వార్త, రాజకీయాలకు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అని చెప్పేసి. ఈ మేరకు కిషన్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఏమని, మోడీకి పవన్ కళ్యాణ్ చాలా ఆప్తుడు, చిరంజీవి కూడా నాకు ఆప్తుడు, నేను చెప్తే చిరంజీవి వింటాడు. సినీ గ్లామర్ తోటి మేము ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం, సొంతంగా పోటీ చేస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, సొంతంగా పోటీ చేస్తాం. చిరంజీవి నేను పిలిస్తే వస్తాడు, నేను పిలిస్తే కాదనరు. బీజేపీ వెంటనే సినీ ఇండస్ట్రీ మొత్తం ఉన్నదని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేసింది. ఇక చిరంజీవి చెప్తే చాలామంది ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి వెంట ఉంటుంది, చిరంజీవి మా వెంట ఉంటే సినీ ఇండస్ట్రీ మొత్తం మా వెంట ఉంటుందని చెప్పేసి ఆయన ఆలోచన. ఇక కాంగ్రెస్ పైనే ప్రధాన పోరు ఉంటుంది మాది అని చెప్పేసి ఆయన కామెంట్ చేసి సరే చూద్దాం ఆయన కిషన్ రెడ్డి ఇంకేమేమి మాట్లాడి ఏది ఉందని చెప్పేసి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే ఆయన రాజకీయాల్లోకి రానున్నది పవన్ పార్టీ జనసేన తరపున కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌత్ పై పట్టు కోసం బీజేపీ ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరో గట్టి ప్లాన్ వేసినట్టు పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏపీలో పవన్కు రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ పైన నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. చిరంజీవిని మళ్ళీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రపతి కోటాలో ఇప్పటికే సుధామూర్తి లాంటి వారిని రాజ్యసభకు పంపిరు. చిరంజీవిని కూడా ఇదే తరహాలో రాజ్యసభకు పంపి అవసరమైతే ఏమంటారు కేంద్ర క్యాబినెట్లోకి కూడా తీసుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ పార్టీలో చిరంజీవి చేరబోతున్నారని చెప్పేసి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. తన పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఆయన మీడియాతో పంచుకున్నాడు. తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే మరి చిరంజీవి తన తమ్ముడు ఏర్పాటు చేసినటువంటి తన తమ్ముడు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయబోతా ఉన్నట్టు జనసేన తరపున, మరి జనసేనలో చేరకుండా బీజేపీలో చేరుతారా చిరంజీవి అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే సినీ ఇండస్ట్రీలో చాలామంది బీజేపీకి అనుకూలంగా బీజేపీతోనే ఉన్నారు, మాతోటే ఉన్నారు. కాబట్టి చిరంజీవి కూడా మాతోటే వచ్చి ఆయన కేంద్ర మంత్రి గతంలో చేశారు, మరోసారి ఆయన కేంద్ర మంత్రి చేస్తామనే దిశగా కిషన్ రెడ్డి నిన్న మాట్లాడాడు. అయితే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఎవడో పనికి మాలిన వాడు చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్పాలా అంటూ మరొక కామెంట్ కూడా చేసిండు. మరి చిరంజీవి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేసిండు. మరి అట్లాంటి చిరంజీవిని పవన్ కళ్యాణ్తో ఉన్న ఫ్రెండ్షిప్, ఆ సాన్నిహిత్యంతో పార్టీలోకి లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. అట్లా కొంత తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో ఇటు తెలంగాణలో చిరంజీవి ద్వారా బీజేపీ కొంచెం మైలేజ్ పొందాలి, అటు సినీ గ్లామర్ను ఉపయోగించుకొని ఓటు బ్యాంకును పెంచుకోవాలనే ప్లాన్ వేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మేరకే అంటే ఈ ప్లాన్లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం, తద్వారా మా సొంత బలం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులను కూడా ప్రజలకు వివరించి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నటువంటి నిర్వహణ కావచ్చు, గ్రామ పంచాయతీల నిర్వహణ కావచ్చు, మున్సిపల్ నిర్వహణ కావచ్చు, ఈ సన్న బియ్యము రేషన్ షాపులకు సంబంధించి కేంద్రం వాటా ఎంత ఉన్నది, ఇందిరమ్మ ఇండ్ల లాంటి ఇండ్ల పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగం ఎంత ఉన్నది, ఇట్లాంటి ఇంటింటికి నల్ల దాంట్లో హర్ఘర్ జల్ అనేటటువంటి పథకం ద్వారా కేంద్రం ఎంత నిధులు ఇస్తూ ఉన్నది, ఇట్లా రకరకాల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రౌండ్ లెవెల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఎంత ఉందని ప్రజలకు వివరించి
మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దానికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల లోపే మరి చిరంజీవిని చేర్చుకుంటారా లేక పవన్ కళ్యాణ్ తోటి ఏం మంతనాలు చేసి ఏం ప్లాన్ చేస్తారు? ఈ ముందే పవన్ కళ్యాణ్ తోటి ఈ సంబంధించిన ఒక ఒప్పందం జరిగిందా ఏపీ ఎన్నికల సమయంలో? ఎప్పుడైతే రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ ఆ వారాహి యాత్ర చేసిండు, గెలిచిండు, పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిండు, ఏపీకి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాడు. దానికి మోడీ సపోర్ట్ ఎంత ఉందన్నది బహిరంగ ఏమంటారు రహస్యం, అందరికీ తెలిసిన రహస్యం. మోడీ సపోర్టు పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది, చంద్రబాబు నాయుడుకి ఎంత ఉంది అనేది. సో ఇప్పుడు ఏపీ మీద కొంత పట్టు తెంచుకున్నది బీజేపీ. అట్లా కొంత ఏపీలో తమ స్థానాలు కావచ్చు, తమ ఓటు బ్యాంక్ కావచ్చు పెంచుకునే దిశగా ఉన్నది. దాంతోపాటే తెలంగాణలో గత 10 ఏళ్ళుగా కూడా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణతో పాటు సౌత్ ఇండియాలో అటు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో తమ పట్టు పెంచుకోవాలి, బీజేపీ పట్టు పెంచుకోవాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కానీ అనుకున్న స్థాయిలో సౌత్ ఇండియా నుంచి బీజేపీకి అనుకూల ఫలితాలు రావడం లేదు. అందుకే కొంత బైఫర్కేషన్ అని చెప్పేసి నార్త్ ఇండియాలోనే ఎంపీ దానేమో నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేసి అక్కడ పూర్తి మెజార్టీ అక్కడి నుంచే వచ్చేలాగా నియోజకవర్గాలు మార్చాలని చెప్పేసి గతంలో ఒక వివాదం కూడా జరిగింది. తమిళనాడుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలన్నీ కూడా స్పందించిన కొంత ఫైట్ చేసే దిశగా ఇదైనాయి. సో మరి ఈ క్రమంలోనే సౌత్లో బలం పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాలను టార్గెట్గా చేసుకొని చిరంజీవి లాంటి గ్లామర్ ఉన్న, ఆదరణ ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి, నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి నాయకుడు కావచ్చు, దాంతోపాటు సినీ నటుడు, ఇలాంటి వాళ్ళందరినీ గ్లామర్ని కూడగట్టుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ఈ చిరంజీవి బీజేపీలో చేరుతారనేటువంటి ఆ ప్రచారాన్ని మొదలుపెట్టినని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా ఇది ఇట్లా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు?